బిగ్ బ్రేకింగ్ న్యూస్. హజారుద్దీన్కి ఘోర అవమానం. జూబ్లీ హిల్స్ బరి నుంచి తప్పించేందుకే రేవంత్ ఎత్తుగడ. సుప్రీంలో ఎమ్మెల్సీ కేసు పెండింగు. తుది తీర్పు తర్వాతనే గవర్నర్ నిర్ణయం. కాంగ్రెస్ తీరుపై అజారు అసహనం. జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు ఆయన్ను భ్రమల్లో ముంచారు. ఇంతవరకు బాగానే ఉన్న గత ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తున్న సమయంలో అజారుద్దీన్ ఎంపికను గవర్నర్ ఆమోదించే పరిస్థితే లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ఆ పార్టీ నేతకు మొండి చెయ్యి చూపిస్తుందా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎత్తు వేశారా? అక్కడ ముస్లిం ఓట్ల కోసమే ఈ డ్రామాకు తెర తీశారా? అనేక ప్రశ్నలకు న్యాయ రాజకీయ నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆయనతో పాటు కోదండరాం ఎంపిక రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకమనే వాదన వినిపిస్తుంది. గతంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపిక చెల్లదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ దాసో శ్రవణ్ కుమార్, కుర్రు సత్యనారాయణ ఎంపిక కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. వారికి రాజకీయ నేపథ్యం ఉన్నందున ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ నామినేట్ చేస్తూ గవర్నర్ వద్దకు పంపించారు. అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ తో పాటు కోదండరాంను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఆగస్టు 30న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో రాజకీయ నేపథ్యం ఉన్నదనే కారణంతో దాసో శ్రవణ్, కర్రు సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని 2024 జనవరి 17న అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీనిపై వీరు హైకోర్టుకు వెళ్లారు. అయినా గవర్నర్ ఆమోదించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమీర్ అలీ ఖాన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. దీనిపై దాసో శ్రవణ్ సుప్రీంకోర్టు వెళ్లగా వారి ఎన్నిక చెల్లదని తుది తీర్పు అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రాజకీయ నేపథ్యం, మ్యాచ్ ఫిక్సింగ్, హెచ్సీఏలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హజారుద్దీన్ను కూడా ఎమ్మెల్సీగా చుక్కెదురుగా తప్పదని న్యాయ కోవిదులు చెప్తున్నారు. ఆయన యూపీలో మొరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే కోదండరాం కూడా తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఎంపిక సుప్రీంకోర్టులో నిలబడడం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగానే గవర్నర్ ఈ ఫైల్ను 20 రోజులుగా పెండింగ్ లో పెట్టారని అంటున్నారు. జూబ్లీ హిల్స్ లో లబ్ధి కోసమే తెరపైకి మరో 2-3 నెలల్లో జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్ రెడ్డి హజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రతిపాదించినట్టు అభిప్రాయం వ్యక్తమవుతుంది. అక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్టు తెలిసింది. అంతేగాని హజారుద్దీన్ పై ప్రేమతో కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో షబ్బీర్ అలీని నిజామాబాద్ నుంచి పోటీ చేయించి నమ్మించి గొంతు కోశారని, అమీర్ అలీ ఖాన్ కూడా ఇదే తరహాలో మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అజారుద్దీన్కు మొండి చేయి చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన అజారుద్దీన్ ఉప ఎన్నికల్లో తిరిగి బరిలో నిలవాలని భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ఆయన్ని ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఈ పరిస్థితిలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయనకే జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వడం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనని ఎమ్మెల్సీగా ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు చెప్తున్నారు. అవసరమైతే ఆయనకి మంత్రి పదవి కూడా ఇస్తామంటూ ఆశ చూపారని పేర్కొంటున్నారు.